ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి. చాలా చాలా శక్తివంతమైనదనమాట. దీనితో పాటు మనకేంటంటే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుందనమాట. అయితే చాలా పవిత్రమైనది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే సూర్యగ్రహణం పవిత్రమైనదని కాదు. సూర్యగ్రహణం ఏంటంటే మనకు కనిపించదు. అమావాస్య మాత్రం చాలా శక్తివంతమైనది. చాలా శక్తితో కూడి వస్తుందనమాట. అందుకే మర్చిపోకుండా ఈ రోజున మీరేంటంటే కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. మనం ఏంటంటే కలబంద మొక్కే కదా, కలబంద మొక్క వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు. కానీ కలబంద మొక్క వల్ల పరిహారం చేసుకుంటే 7 తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుందండి. ఐశ్వర్యం కలుగుతుందనమాట. మంగళవారంతో అమావాస్య వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ కలబంద మొక్క పరిహారం చేస్తారో వాళ్లకు అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళ ఇల్లు తూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువు తీరుతారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారనమాట. అలానే కాకుండా కలబంద మొక్క 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుంది. అంటే అంత పవిత్రమైనదనమాట. అంత శక్తివంతమైనది కాబట్టి కలబంద మొక్క పరిహారం ఖచ్చితంగా ఆచరించండి. కలబంద మొక్కతో పరిహారం ఒక్కసారి చేస్తే చాలండి. ఆటోమేటిక్గా ఏంటంటే గనక ఇంటి పరంగా ఉంటే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. అందుకే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి. ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే 17వ తేదీ మంగళవారం రోజున అమావాస్య అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ అమావాస్య అనేది చాలా పవర్తో కలిగి వస్తుందన్నమాట అండి. అలానే కాకుండా అమావాస్య ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, అతేంద్రియ శక్తులతో కూడి వస్తుందన్నమాట. అతిపెద్ద అమావాస్యగా పరిగణించబడుతుంది. అందుకే మీరేంటంటే ఈ రోజు చేసుకునే కొన్ని పనుల వల్ల మీ జీవితం మారిపోయి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట. మన జీవితంలో మనకు నష్టాలు, కష్టాలు, భరించలేని సమస్యలంటూ ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అయితే మరి అలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ రోజు తప్పనిసరిగా ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలు పాటించాలి. ముఖ్యంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే గనక ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. ఈ స్నానం ఏం చేస్తుందో తెలుసా? మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అయితే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక నీళ్ళల్లో పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది. పసుపు కూడా చాలా పవిత్రమైనది కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు ఇంట్లో కలబంద మొక్క లేకపోతే కలబంద మొక్కని తెచ్చి ఇంట్లో నాటుకోండి. అమావాస్య రోజు కలబంద మొక్క ఇంట్లో నాటితే చాలా మంచిదండి. చాలా మందికి తెలియదు దీని రహస్యం. ఎందుకంటే ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంటికి రావాలన్నా, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, మనకు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అనారోగ్య సమస్యలు తీసేసి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నా సరేనండి, కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి. ఐశ్వర్యం కలుగుతుంది, ధనం వస్తుంది, అపార కుబేరులమవుతాము. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో ఆ ముగ్గురమ్మలు కొలువు తీరుతూ ఉంటారు. ఇంటి ఆనందాన్ని చూసి మనమే ఏంటంటే కనుక చాలా సంతోషపడతామని చెప్పొచ్చు. అంత చక్కగా మన ఇల్లు తులతూగుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే కలబంద మొక్కతో ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి. ఇక అమావాస్య రోజు ముఖ్యంగా కలబంద మొక్కని తెచ్చుకొని ఈశాన్యంలో నాటుకున్నా, లేదంటే కనుక ఇంటి ముందు పెట్టుకున్నా సరిపోతుందండి. అలా పెట్టేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. మనం ఏం చేస్తామంటే ఏం కాదులే అన్నట్టుగా నల్లటి వస్త్రాలు ధరిస్తాం. కానీ ఆ నలుపు ఏంటంటే జీవితంలో తీరని కష్టాన్ని తీసుకొస్తుందని చాలా మందికి తెలియదు. కాబట్టి నలుపుని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. కొంతమంది అమావాస్య రోజు అస్సలు పూజ చెయ్యరు, దీపం పెట్టరు. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమండి. దీపం పెడితే మంచిదండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవిని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి స్నానం చేసి దీపం పెట్టుకుంటే ఆ తల్లి ఎంత సంతోషిస్తుందంటే కనుక అంత సంతోషిస్తుంది. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఆ యొక్క దీపమే మీ ఇంటిని చీకటిని తరిమేసి మీ ఇంటికి ఏంటంటే కనుక వెలుగుని తీసుకొస్తుంది. మీ ఇల్లు తులతూగేలాగా చేస్తుంది. ఇంటి వాతావరణాన్ని సరిగ్గా ఉంచేలాగా చేస్తుంది. దైవానుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి దీపారాధన చేసుకొని కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలు, బాధలన్నీ కూడా పోయి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఏమీ లేదు, ఒక చిన్న కలబంద మొక్కని వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక నిమ్మకాయని పెట్టి ఒక స్పూన్ ఆవాలు పోసేసి అర స్పూన్ కుంకుమ, అర స్పూను అంటే పసుపుని పోసి కలబంద మొక్కని పెట్టి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి ఎలాడదీయండి. మూటని కట్టేటప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే సమస్యలు, బాధలు చెప్పుకోండి. మీ ఇంటి పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పుకోండి. అలా చెప్పుకొని కట్టుకొని ఏంటంటే కనుక చక్కగా దీపం ధూపం చూయించి అంటే ఆ కట్టిన మూటను ఏంటంటే కనుక ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తారు కదా. అప్పుడప్పుడు శుక్రవారం కావచ్చు, శనివారాలు కావచ్చు, సోమవారాలు కావచ్చు, ఏ వారమైనా కావచ్చు, ఇంట్లో ధూపం వేసినప్పుడు, ఇంట్లో దీపం వెలిగించినప్పుడు, ఇంట్లో హారతి ఇచ్చినప్పుడు ఆ మూట కూడా హారతిస్తే సరిపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా, కలబంద మొక్క వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితం రాదులే అనుకుంటాం. కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి.
కలబంద మొక్క అనేది అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి. కలబంద మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది, దరిద్రాన్ని మన దరిదాపుల్లో కూడా రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. కలబంద మొక్కకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. శాస్త్రాల ప్రకారం కలబంద మొక్క ఒక అద్భుత వృక్ష మొక్క అనమాట. లక్ మొక్కగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే అది లక్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ మొక్క ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని నింపుతుందన్నమాట. ధనాన్ని రప్పిస్తుంది, రుణబాధలు తీసేస్తుంది, దైవానుగ్రహాన్ని అందిస్తుంది. అలానే కాకుండా ఇంట్లో పెట్టడం వల్ల కూడా అది పెరిగే విధానాన్ని బట్టి కూడా డబ్బు వస్తుంది. స్ట్రేట్గా గుబురుగా కలబంద మొక్క పెరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి త్వరలోనే తిష్ట వేస్తుందని అర్థం. ఎడమవైపుకు వాలి పెరిగితే మీ ఇంటి సంపాదన పెరగబోతుందని అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక దైవానుగ్రహంతో మీరు లైఫ్లో ముందుకు వెళతారని అర్థం అనమాట. ఇలా అర్థాలు అనేవి ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుని చక్కగా ఫలితాలు అనేవి పొందండి. ఇక ఈ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా మంగళవారంతో కూడొస్తుంది కదా, అందుకే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ ముగ్గురమ్మలు కూడా మీ ఇంట్లో ప్రవేశించేలాగా చేసుకోండి. ఇలా కలబంద మొక్కతో పరిహారం చేస్తే మంచిదనమాట. చాలా మంది గుమ్మాలకు కట్టుకుంటారండి. మీకు ఒకవేళ వస్త్రంలో పెట్టి మూట కట్టడం ఇష్టం లేకపోతే మీరేంటంటే డైరెక్ట్గా వేళ్లతో సహా తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని దానికి మీరు కుంకుమ పసుపు రాయకపోయినా అవసరం లేదు. నీట్గా నీళ్లను చల్లి ఆ వేర్లు పైకి వచ్చేలాగా ఆ చివర్లు ఉంటాయి కదా కలబంద మొక్క చివర్లు, అవి కిందికి వేలాడేలాగా మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. అలా వేలాడదీయటం వల్ల మన ఇంటి పరంగా నరదిష్టి చెడు దిష్టి ఉంటుంది కదా, అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ నరదిష్టి నుంచి చెడు దిష్టి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. అలా చెడు దిష్టి నరదిష్టి కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా పోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. చాలా మంది కూడా కలబంద మొక్కని కట్టుకుంటారు. కలబంద మొక్క ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని నింపుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఇంటికి కూడా కట్టుకోండి. అమావాస్య రోజు కడితే మంచిది. మిగతా రోజుల కంటే కూడా అమావాస్య రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు కలబంద మొక్కని ఇంటి సింహద్వారానికి కడితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. కలబంద మొక్క ప్రతి నెల కట్టాలండి అంటే కనుక ప్రతి నెల కట్టుకుంటే మనకు మంచిదే. ఒకవేళ మీరు కట్టి ఉంటే మాత్రం 2 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి, లేకపోతే నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి. ఎంత ఎక్కువసార్లు మారిస్తే అంత మీకే మంచిదండి. మీ ఇంటి పరంగా బాగుంటుంది, మీ ఇంటి పరంగా మీకు కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు. చాలా వరకు కూడా ఈ నరదిష్టి ఉంటుంది కదా ఇంటి పరంగా, ఆ నరదిష్టి నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే కలబంద మొక్క పరిహారం చేయండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు ఎవరైతే ఉప్పుతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుందండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు అంతటి పవర్ ఉంటుందన్నమాట. కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కష్టాన్ని తీసేస్తుంది, బాధని తీసేస్తుంది, అప్పుని ఏంటంటే కనుక తుడిచిపెట్టుకొని పోయేలాగా చేస్తుందన్నమాట. అప్పుని కూడా తీర్చడానికి ఏంటంటే ఈ పరిహారం మనకు చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని మంగళవారం అమావాస్య ఉంది కదా, అయితే ఉప్పు దీపం పెట్టండి. ఐశ్వర్య దీపం అంటాం కదా, అయితే ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేసి చక్కగా దాంట్లో మీరు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ ఉప్పులో పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెడితే ఏంటంటే సంపాదన పెరుగుతుంది. సంపాదన తగ్గకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఉప్పులో డబ్బు పెడితే డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదనమాట. ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి ఒక రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత ఆ డబ్బుని తీసి బీరువాలో దాచుకుంటే బీరువాలోకి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఆ ఉప్పు ఉంటుంది కదా, అదేంటంటే దిష్టి కోసము ఇంట్లో మాపు వేసేటప్పుడు ఇళ్ళలో కలిపి ఏంటంటే చక్కగా ఇల్లుని తూడ్చటం, అలానే ఇల్లు కడిగేటప్పుడు నీళ్ళలో వేసి ఆ నీటితో ఉప్పు నీటితో ఇల్లు కడగటం ఇలాంటివి చేయండి. ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట అండి. ఇలా కూడా మీకు ఫలితాలు వస్తాయి. అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. డబ్బు లేని చోట డబ్బు పుడుతుంది. ఉప్పులో డబ్బు పెట్టి పూజిస్తే అంతటి శక్తి ఈ యొక్క ఉప్పు డబ్బుకు ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మీ అప్పుని తీర్చుకోవడానికి ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉంటూ ఉంటాయండి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. అప్పులు ఉన్నాయని మనం ఏం చేస్తామండి, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అందుకే మీ అప్పుని తీర్చుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుని ఏంటంటే కనుక మనం చాలా తక్కువ చేసి చూస్తామండి. ఆ ఉప్పుతోనే మన అప్పు తీరుతుందండి. ఆ ఉప్పుతోనే దైవానుగ్రహం కలుగుతుంది. అందుకే అమావాస్య రోజు దీపారాధన చేసిన తర్వాత ఒక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ లేదంటే కనుక కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అదైనా సరే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసేయండి. పోసిన తర్వాత అందులో 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లని పెట్టి మీరు ఏంటంటే కనుక ఈ యొక్క పాత్రని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మా అప్పు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదని చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసి మీరేంటంటే
అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. రాత్రంతా కూడా వదిలేయండి, అలాగే ఉంచండి. అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత గట్టిగా చెప్పుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయండి. అంత చక్కగా మీ జీవితం అనేది మారుతుంది, మీకు ధనం అనేది వస్తుంది, అప్పు అనేది తీరుతుంది. అలానే కాకుండా అమ్మవారి యొక్క దయ వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పొచ్చు. చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. మనం ఏంటంటే రాళ్ళ ఉప్పే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకుండా దీనివల్ల చాలా జరుగుతాయి అనుకొని మనం పరిహారం చేసుకుంటే ఒక రాత్రిలోనే అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. అమ్మవారి పటం ముందు పెడతాం కాబట్టి ఆ తల్లి కృప వల్ల ఇంకా మన అప్పు అనేది తొందరగా తీరుతుందన్నమాట. మన అప్పుని ఇంకా తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి కనుక ఇలా అమ్మవారి పటం ముందు పెట్టి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు దీన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి రండి. మీరు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి డబ్బుని తీసుకోకండి. 5 రూపాయల బిల్లుని పెట్టాం కదా, అది అలాగే ఉంచండి. అది ఎవరు తీసుకున్నా మనకు పర్వాలేదు. అలానే కాకుండా మనం అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏంటంటే దాన్ని పట్టించుకోకూడదు, దాన్ని ఇంకా జోలికి వెళ్ళకూడదండి. అక్కడ పెట్టామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి. 5 రూపాయల బిల్లతో పరిహారం చేసుకుంటే 5 కోట్ల అప్పున్నా సరేనండి తీరుతుంది. ఇది చాలా మందికి తెలియదు, ఎందుకంటే అంతటి శక్తి ఒప్పుకుంటుందన్నమాట. 5 రూపాయల బిల్ల కూడా ఉంటుంది. ధనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా డబ్బు పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది. పసుపు అలానే కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి. ఆవాలు ఉంటాయి కదా, ఆవాలకు కూడా అతీత శక్తి ఉంటుంది. ఆవాలు కూడా చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలతో కూడా మనం పరిహారం చేసుకుంటే తప్పక మనకు సిద్ధిస్తుంది. అటు మనకు దైవానుగ్రహం కలుగుతుంది, ఇటేంటంటే కనుక మన అప్పు తీరుతుంది. ఇన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది. తిదివార నక్షత్రం కూడా బాగుంది కదా, అందుకే ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో మాత్రం ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీకుండే అప్పంతా కూడా తీర్చుకోండి. అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా ఎదగండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజు ఇంటిల్లి పాదండి దిష్టి తీసుకుంటే మంచిదండి. మనకు చాలా వరకు కూడా నెగిటివిటీ ఉంటుంది. దిష్టి దోషాలు అనేవి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దిష్టితో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. దిష్టి అనేది ఏంటంటే కనుక మనకు ఏదో ఒక రూపంలో మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అయితే దిష్టి పోవాలన్నా, దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా, దిష్టి మీ నుంచి ఆమడ దూరంలోకి పరిగెత్తాలన్నా సరేనండి, మీరు ఉప్పుని తీసుకోండి. ఒక్కటే స్పూన్ అండి, పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు అండి. ఇలా ఏంటంటే ఒక స్పూను అంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని చక్కగా దిష్టి తీసి సింకులో పోసి నీళ్ళని పోసేయండి. లేదంటే బయట బజార్లో పడేయండి, సరిపోతుందన్నమాట. కానీ ఇంటిల్లి పాది ఖచ్చితంగా దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకుంటే మంచిది. దిష్టి తీసుకుంటే ఏంటంటే కనుక దిష్టి పోతుంది. అమావాస్య రోజు ఆడపిల్లలకు, మగపిల్లలకు, ఇంట్లో ఉండే పెద్దవారు, మనం స్త్రీలు కూడా అండి దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. మన మీద ఏంటంటే కనుక చెడు కన్ను అనేది ఉంటుంది, మనకు దిష్టి తాకుతూ ఉంటుంది, దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, చాలా వరకు కూడా గండాలు తగులుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందన్నమాట. చాలా చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవటం, ఉప్పుతో పరిహారం చేయటం, ఉప్పుని నీళ్ళలో కలిపి ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మాపు వేయటం, ఉప్పు నీళ్ళు ఇంట్లో చల్లుకోవటం, ఉప్పుని ఏంటంటే కనుక నీళ్ళలో కలిపి స్నానం చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే, పరిహారాలు పాటిస్తే మీకే మంచి జరుగుతుంది. మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ పొందండి. అమావాస్య రోజు ఉప్పు పరిహారం అన్నిటికంటే కూడా బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు అనేవి ఉండవండి. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. ఉప పరిహారం చేస్తే వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తొలగించడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది మనకు పనిచేస్తుందన్నమాట. అందుకే ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎప్పుడైనా సరే ఏదైనా పని అనుకుంటే జరగట్లేదండి అనుకుంటే ఒక గుప్పెడంత ఉప్పుని అమావాస్య రోజు తీసుకొని మిట్ట మధ్యాహ్నం 12కి ఉప్పుని చేతిలో పట్టుకొని మీరు అనుకున్న పనిని 3 సార్లు అనుకుని తల చుట్టూ 4 సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక సింకులోనైనా సరే, డ్రైనేజీలోనైనా సరే పడేయండి. అనుకున్న పని విత్ ఇన్ సెకండ్స్లో జరిగి తీరుతుంది. అంత పవర్ ఏంటంటే కనుక ఒప్పుకుంటుందన్నమాట. అంత శక్తి ఒప్పుకుంటుంది. కాబట్టి ఇలా ఉప్పుతో చేసుకునే పరిహారం తప్పక మనకు పనిచేస్తుందన్నమాట. ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం, 100% ఏంటంటే కనుక రిజల్ట్ని ఇచ్చే పరిహారం. కావున మీరు ఆచరించేసుకొని ఇంకా ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఇక అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య కదండి, మంగళవారంతో వస్తుంది కదా. చాలా మంది కూడా నరదిష్టితో సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే విపరీతంగా నరదిష్టి అనేది ఉంటుందండి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే, ఈరోజు అమావాస్య ఉంది కదా, చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక నల్లదారం తీసుకోండి. అంటే మనము నల్ల ముడతాలు అంటాము, నల్లదారం అంటాం కదా, కాలు కట్టుకుంటాం. అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అయితే నల్లదారం కాలికి కట్టేటప్పుడు ఒకటే దగ్గర 2-3 వేసి కాలికి కట్టుకోండి. అలా కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆడవారు ఏంటంటే ఎప్పుడు కూడా కుడికాలికి కట్టుకోవాలి, మగవారు ఏంటంటే కనుక ఎడమకాలికి కట్టుకోవాలి. అలా కడితేనే నరదిష్టి నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది. కొంతమంది ఏంటంటే ఎడమకాలికి కట్టుకుంటారు, దానివల్ల ఏంటంటే ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి ఎడమకాలికి కట్టుకోండి ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడికాలికి కట్టుకోండి. అమావాస్య రోజు కాటుక బొట్టు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే దృశ్యశక్తులు దరిదాపుల్లో కూడా రాకుండా పోతాయన్నమాట అండి. ఇంకా తిరుగుండదనమాట.